హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియో ఇంపార్టెంట్ వీడియోని ఎండ్ దాకా చూడండి. ఈ వీడియో అనేది మార్నింగ్ 9 AM వస్తుంది కాబట్టి సో सेम हिंदी लो वीडियो 5 PM की वस्तुंदी. अगर ये वीडियो आप लोग हिंदी में देखना चाह रहे हैं तो शाम के 5 बजे आप लोग देख सकते हैं. ठीक है, रेगुलर अपडेट्स के लिए चैनल को सब्सक्राइब करना मत भूलिए. पहले बोल दे रहा हूँ, फिर आप लोग अपडेट्स में खो जाते बोल के. अभी मैं आप लोगों को डिटेली बोल दे रहा हूँ, वीडियो को लाइक कर दो. कहीं बोल दो अपनी वीडियो बहुत मस्त रहती, इसलिए पब्लिक अपन को खोज के देख रही है. ज़्यादातर व्यूज़ अपन को यूट्यूब सर्च से आ रहे. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి చాలామంది కామెంట్స్ చేశారు. ఈ మంత్ ఎండింగ్లో అనేది ఇందిరమ్మ ఇల్లు అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది, రైట్. ఆల్రెడీ గవర్నమెంట్ మనకు అనౌన్స్ చేయడం జరిగింది, ఈ మంత్ ఎండింగ్ దాకా ఇల్లులు అనేది పూర్తి చేస్తామని చెప్పేసి. సో అందులో నా స్వీట్ సబ్స్క్రైబర్స్ అనేది నాకు మెసేజ్ చేయడం జరుగుతుంది, నా ఫాలోవర్స్. సో ఏమని చేస్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది స్టేటస్లో పెండింగ్ అని వస్తుంది, ఎంపీడీఓ అప్రూవల్. ఓకేనా, ఎంపీడీఓ అప్రూవల్ కోసం పెండింగ్లో ఉంది మీ యొక్క అప్లికేషన్, రైట్. అది ఎప్పుడు అప్రూవ్ అవుతుంది? మీకు ఇప్పుడు ఏదైతే సర్వే జరుగుతుంది కదా, మనకు ఇప్పుడు ప్రతి ఇంటికి వచ్చి సర్వే అనేది నిర్వహిస్తున్నారు. సో ఆ సర్వే జరిగిన తర్వాత ఆటోమేటిక్లీ మీ యొక్క స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది. అక్కడ మీద అప్రూవ్ అయిన తర్వాత మీకు అమౌంట్ ఎంత వస్తుంది, ఓకేనా, మీకు ఇల్లు ఎక్కడ వచ్చిందో అన్ని షో అనేది అవ్వడం జరుగుతుంది, రైట్. సో ఈ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి డీటెయిల్లీ నేను మీకు చెప్తాను. చాలామంది మొబైల్ అనేది ఈ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోలేకపోతున్నారు. చెక్ చేసుకున్న అక్కడ మనకు ఇలా చూపిస్తుంది, రైట్. చాలామందికి ఇదే ఇష్యూ ఉంటుంది. సో ఇవాళ నేను మీకు డీటెయిల్లీ నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీ యొక్క స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఆ స్టేటస్లో ఏం షో అవుతుంది కూడా ఓవరాల్గా మొత్తం మీకు సిస్టమ్ మీద తీసుకెళ్ళి చెప్తాను అనమాట, రైట్. సో ఎవరైతే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ చూపిస్తుందో ఎవరు అనేది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పే విధంగా స్టేటస్ అనేది చెక్ చేస్తుండండి. అండ్ మీకు కాల్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయక తప్పదు, ఓకేనా. ఇది వాస్తవం, ఇది ఎవరు ఏమీ చేయలేరు. కాల్స్ వస్తే మీకు ఆటోమేటిక్గా సర్వే జరుగుతుంది, రీసర్వే. అందులో కనుక మీరు సెలెక్ట్ అయిపోతే ఆటోమేటిక్గా మీ యొక్క లిస్ట్లో ప్రిపేర్ అయినప్పుడు మీ యొక్క నేమ్ అనేది వస్తుంది. రావాలని నేను కూడా భగవంతుడు కోరుకుంటున్నాను, ఓకేనా. సో ఈ మంత్ ఎండింగ్ దాకా మనం వెయిట్ చేయక తప్పదు. అండ్ అంతవరకు మీ యొక్క స్టేటస్ రెగ్యులర్లీ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అది ఎలా చెక్ చేసుకోవాలో నేను సిస్టమ్ మీద తీసుకెళ్ళి మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. లెట్స్ గో స్క్రీన్. వ్యూవర్స్, మనం వచ్చేస్తాం ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్లోనికి. ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీగా మీరు నాకు కామెంట్ చేయాలి, లేకుంటే డైరెక్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు వెళ్ళి మీరు యొక్క స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అక్కడ వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోతే ఇలా షో అయితే మీ యొక్క క్రోమ్ హిస్టరీని మీరు రిఫ్రెష్ చేయండి, క్లియర్ క్యాచ్ చేయండి. అండ్ ఇంకోటి, చాలామంది ఇంకోగ్నిటో ట్యాప్ అనేది మనకు క్రోమ్లో ఉంటుంది, ఆ ట్యాప్లో కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ సర్చ్లో ఇక్కడ మీకు 5 ఆప్షన్స్ అనేది కనబడుతున్నాయి. మొబైల్ నెంబర్ ఒకటి, ఆధార్ నెంబర్ ఒకటి, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్. ఈ 4 ఇదిట్లో ఏదో క్లిక్ చేసి మీరు ఎంటర్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఐడి లేదా మొబైల్ నెంబర్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇది పర్సన్ పేరు, ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ పేరు మీద అనేది కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఉండాలి ఎప్పుడైతే ప్రజాపాలన అప్లై చేసి. ఇన్ కేస్ లేకుంటే ప్రజా సేవా కేంద్రాల్లో వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టేటస్ అనేది ఇక్కడ షో అవుతుంది. అప్లికేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ నెంబర్, అడ్రస్, పర్సన్ నేమ్ లిస్ట్లో ఉంది. చాలా మందికి అప్లికేషన్ స్టేటస్లో పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఇది చూపిస్తుంటే ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాస్త వెయిట్ చేయండి, మీ యొక్క సర్వే కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత ఇక్కడ స్టేటస్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఓవరాల్గా ఫుల్ అప్ టు డేట్ ఇక్కడ ఉంటుంది. ఇన్ కేస్ మీది అప్లికేషన్ స్టేటస్ అప్రూవల్ వస్తే ఇక్కడ మీకు అమౌంట్, యూటీఆర్ నెంబర్, ఎంత పేమెంట్ గవర్నమెంట్ మీకు ఇచ్చింది అన్నీ అప్డేట్ అయిపోతాయి, ఎక్కడ ఇల్లు వచ్చింది. సో ఈ విధంగా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. కొత్త అప్డేట్ అనేది మనకు రేపు రావచ్చు, వస్తే మాత్రం డెఫినెట్గా నేను వీడియో చేస్తాను. ప్రస్తుతం మీ యొక్క స్టేటస్ అనేది రెగ్యులర్గా మీరు చెక్ చేస్తుండండి. మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మాత్రం 100% మీకు ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది, ఓకేనా. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, నా చెప్పే పద్ధతి ఎలా ఉంది అండ్ ఎలా ఉంది నా యొక్క చెప్పి మీకు అర్థమవుతుంది అది కూడా నాకు కింద కామెంట్ చేయండి. సో ఇది వాటి వీడియో, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.